నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ కి చెందిన భారత సైనికుడు దళిత బిడ్డ తిక్క సందీప్ ఛత్తీస్గఢ్ నక్సలైట్లు పేల్చిన మందు పాత్రకు బలై వీర మరణం పొందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించి అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడుపోల మలేషి సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్ మైన్ పెళ్లి తిక్క సందీప్ తో సహా మరో 2 సైనికులు చనిపోవడం చాలా బాధాకరమని, వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఎల్లవెల్లలా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి నల్లగుట్టల మధ్యలో ఛత్తీస్గఢ్ గుట్టల మధ్యలో మరి ఆ యుద్ధ బ్లాస్టింగ్ చనిపోయిన కారణంగా మరి మా గట్కేసర్ మున్సిపల్ కాకుండా మా విలేజ్లో మా అంబేద్కర్ నగర్ వార్డులో ఉన్న సందీప్ ఆయన ఎంతో ఎదుగుతాడని చెప్పి మేము చాలా పెద్ద ఎత్తున ఆశించినాము. కానీ ఈరోజు బాంబ్ బ్లాస్టింగ్లో ఆయన మరణించినందుకు మాకు చాలా తీరని లోటు. అది ఏంటంటే మాకు చిన్నతనంలోనే అతనికి జాబ్ వచ్చింది. ఆయన చదువు స్టడీ ఆపక ముందుకే ఆయనకు పోలీసుల డ్యూటీ వచ్చింది. డ్యూటీ రాగానే ఇమ్మీడియట్గా ఆయన కానిస్టేబుల్ అయ్యిండు. కానిస్టేబుల్ అయినందుకు పాపం ఆయనకు ఎంతో ఎదుగుతాడని చెప్పి మేము కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి సిఐ దాకా కూడా పోయి ఏసీ దాకా కూడా పోతాడేమని అనుకున్నాం. మేము ఆయన స్టడీ కూడా డిగ్రీ దాకా అయిపోయింది. ఆయన ఎంతో మీదికి ఎదుగుతాడని అనుకున్నాము. కానీ ఇంత జల్దీ ఆ బాంబు బ్లాస్టుల్లో మేము చనిపోతాడని చెప్పి మేము ఏనాడు కూడా మేము కలలు కనలేదు. మరి ఆయన చనిపోయినందుకు మేము చాలా తీరని లోటు. మరి మా బస్తీవాసులు కూడా ఎంతో దీని మీద చాలా సంతాపం చేస్తున్నారని చెప్పి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు జరిగిన విషయాన్ని, ఈరోజు జరిగిన సందర్భాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అందరం కలిసి కూడా. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి అక్కడ దళాలకు, నక్సలైట్లకి మరియు గ్రౌండ్ దళాలకి వారు జరుగుతుంది. అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి మనం న్యూస్లో చూస్తున్నాం. అయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఈరోజు అంటే చర్చలు, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము చర్చలకు సిద్ధమని చెప్పి. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము, చర్చలకు వస్తే దానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ నక్సలైట్లు కూడా ఒక రకంగా ఆలోచించి ఇది ఎవరి కోసం పోరాడుతున్నారు, పబ్లిక్ కోసమే పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం శాంతియుతంగా ఆలోచించి, అంటే ఇప్పుడు చనిపోయిన వారిట్లలో ఏ ఆఫీసరో, డీసీపో, సీఎంఓ, ఎమ్మెల్యేనో కూడా కావాలి. ఒక సామాన్య వ్యక్తి ఆ సామాన్య వ్యక్తి ఈరోజు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలా. దీని విషయంలో ఒకసారి ఆ నక్సలైట్లు అనే వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్య అమాయకులను చంపుతున్నారు. దానివల్ల ఒక ఆ ఫ్యామిలీ మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయనేది ఒకసారి ఆలోచించి వాళ్ళు కూడా కొంచెం శాంతియుతంగా చర్చలకు సిద్ధం కావాలని చెప్పి నేను అందరికి సమాపకంగా కోరుకుంటున్నాను. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ ప్రాంతానికి చెందిన తిక్క సందీప్ ఏఆర్ కానిస్టేబుల్ జవాన్ను ఇక్కడ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో గత 15 రోజులుగా జరుగుతున్న ఏదైతే వీరికి మావోయిస్టులు జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అతను మా గట్కేసర్ ప్రాంతం వ్యక్తి అయినటువంటి ఆయన తిక్క సందీప్ గారు ఈరోజు వాళ్ళ బాంబ్ బ్లాస్ట్లో మరణించడం జరిగింది. నిజంగా మా గట్కేసర్ ప్రాంతంలో తీరని విషాద ఛాయలు నెలకొనే నిదర్శనం ఈరోజు పెద్ద ఎత్తున మా యువత అందరూ కూడా ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఒక భరతమాత ముద్దు బిడ్డ తన జీవితం అంకితం చేసిండు దేశం కోసం. కాబట్టి అటువంటి వ్యక్తికి నివాళులర్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకొని వారి ఇంటి దగ్గర రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు అమాయక జవాన్లు అనుకోండి, ఏఆర్ కానిస్టేబుల్ అనుకోండి, ఇప్పుడు దేశం కోసం జవాన్లు ఎట్లయితే ఈరోజు యుద్ధ వాతావరణంలో వాళ్ళు కూడా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనం దేశం సురక్షితంగా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. ఈ సందీప్ కూడా తన జీవితాన్ని, అంటే మన దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పి ఆయన తన ఉద్యోగంలో ఈరోజు వీరమరణం పొందిండు. నిజంగా అది మా గట్కేసర్ ప్రాంతానికి కొంచెం తీరని లోటు అయినా సరే ఆయన వీరమరణం పొందినందుకు మేము, అంటే మా గట్కేసర్ ప్రాంతంలో జన్మించినందుకు మేమైతే గర్విస్తున్నాం. కానీ ఆయన మరణం చెందడం అయితే బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబం అందరికీ కూడా తీవ్ర సానుభూతి తెలియజేస్తూ మేము మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి నిజంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
ఈరోజు జరిగినటువంటి అరాచకాలను, ముష్కరుల అరాచకాలను మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఇంత అరాచకాలను మట్టుపెట్టి ఈరోజు మన భారతదేశానికి ఒక అవగాహన కల్పించింది. ఏమని, అయ్యా మనం కూడా స్టాండర్డ్స్లో ఉన్నాము, మనం కూడా ఏదన్నా చేయగలము అనేది ఒక స్టేజ్ తీసుకొచ్చారు. కాబట్టి ఆయనకు నరేంద్ర మోడీ గారికి పార్టీలకు అతీతంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫస్ట్ మరొకటి ఏంటనంటే, ఈరోజు నా అల్లుడు అంటే నా మేనల్లుడు సందీప్ ఈరోజు భారతదేశానికి గర్వకారణం. ఈరోజు ఆయన భారతదేశం గురించి ఈరోజు ఆయన సమిదైన సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భారత పౌరులందరూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించవలసిన సందర్భం ఇది. కానీ ఈరోజు ఈ ముష్కరుల అరాచకాలను అరికట్టడానికి ఒక భారత ప్రభుత్వం అంటే ఒక గవర్నమెంటే కాదు, ప్రతి ఒక్క భారత పౌరుడు మనమందరం చైతన్యవంతులమయ్యి ఈరోజు ఎవరైనా కానీ మొత్తం పౌరులంతా ఏకమై ఈ రాజు వాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకున్నది. కాబట్టి మనమందరం ఏకం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకే ఇతర పార్టీలు ఏవైనా పర్లే, అన్నీ ఇవాళ అఖిలపక్ష సమావేశము నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. ఇది మన పెద్ద మనుషులు. కానీ అదేవిధంగా మేమేమంటున్నామంటే, ఏది ఏమైనా సరే పార్టీలకు అతీతంగా ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిరంటే భారతదేశం మొత్తం ఏకమైనట్టు అర్థం దీనికి. కాబట్టి మీరందరూ కలిసి, మనమందరం కలిసి భారతదేశాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సందీప్కు జరిగినటువంటి సందర్భాన్ని మేము ఖండిస్తూ ఈ ముష్కరులను వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని మన భారతదేశం మనల్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరు ప్రెస్ సోదరుల ముంగట, ప్రజల ముంగట వీళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, అయ్యా మీరందరికీ మీకు కూడా రేపు రావచ్చు, నాకు కూడా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ప్రతి ఒక్కరికి రావచ్చు. కాకపోతే ఏందనంటే ప్రతి ఒక్కరము ఎదుర్కొన్న శక్తిని మనకు ఆ భగవంతుడు కల్పించాలి. ఆ భగవంతుని ఆశీస్సులతోటి మనం ముందుకు నడిచి ఈ యొక్క ఆపరేషన్ అంటే ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా మనమందరం ఇంకా ఫ్యూచర్ ఏదన్నా రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఆలోచనలు ఏమంటే వాళ్ళకు అనుకూలంగా మనం పోవాలని చెప్పేసి మీ అందరికీ మేము కోరుకుంటూ, నా సందీప్కు మా అల్లునికి ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈ ప్రెస్ ముఖంగా, ఈ మా యొక్క సోదరుల ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు. సందీప్ గారు వీరమరణం పొందారు. వారి కుటుంబానికి సానుభూతి తెలపడానికి మేము కూడా మౌనం పాటించి మా యూత్ అందరూ కూడా గట్కేసర్ మున్సిపాలిటీలో అలాంటి మహనీయుడిని మన గట్కేసర్లో జన్మించినందుకు మనం గర్వపడుతున్నాం. అలాంటి కార్గిల్లో ఇలాంటి యుద్ధ ప్రాతిపదికన తను చనిపోవడం బాంబ్ బ్లాస్టింగ్లా చాలా తీరంలో ఉంటుంది. అలాంటి వారికి వీరమరణం చెందాలని కోరుకుంటున్నాం. శాంతి చేకూరాలి అలాంటి వారికైనా కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పి నేను అందరికీ చొరవ చూపి ఇటువంటి సమస్యలను పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఆలోచించి సమస్యలను చర్చలకు ఒక సఫలీకృతం చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మీడియా మిత్రులకు మరియు ఇక్కడ సహకరించిన మన గట్కేసర్ వాసులకి, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ సందీప్కి శ్రద్ధాంజలి మనము చేయడం అనేది ఇది చాలా గర్వించదగ్గ విషయము. థ్యాంక్ యూ.